సంవత్సరమే మీరు చేసిన అప్పు 1,77,794 కోట్లు. చాలా ఉన్నది. ఒకటే వాళ్ళది 1,77,000 లేదు. 2008 వరకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 3,47,000 అయింది. ఇప్పుడు లెక్క తీస్తే 4.5 లక్షలు అయింది. మరి జూపాలి ఏమన్నాడు? అరే నువ్వేమో సీనియర్ మంత్రి అంటూ నా అంత తెలివి ఎవరికి లేదంటూ నీ గవర్నమెంట్ ఎంత అప్పు చేసిందో కూడా తెలుగుని చాటగాని మంత్రి నువ్వు. అబద్ధాలు మాత్రమే మాట్లాడే మంత్రి. ఇంకా నువ్వు చర్చ నీతో మాట. నేను ఉత్తగా మాట్లాడలే కదా, అసెంబ్లీ లెక్క చూపినా, నేను రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క చూపినా. ఇంకా ఇంకా మంచి సాక్ష్యం చెప్తా. నీది కాదు నాది కాదు. ఈ రాష్ట్రాలు ఎంత అప్పు చేస్తే ఆ డాక్యుమెంట్ ఉన్నారే, కాగ్ రిపోర్ట్ ఉంటే రెడీ పెట్టుకున్నావు. నేను చెప్పలే నీకు మొదలు. చూడు, రాష్ట్రాలు నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పుడు, బీఆర్ఎస్ చెప్పుడు కాదు. ఈ దేశంలో ఏ రాష్ట్రం ఎంత అప్పు చేసింది, ఎట్లా నడుస్తుంది అనేది కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అథారిటీ. వాళ్ళు మొత్తం లెక్కలు తీస్తారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది కాగ్ అంటారు, షార్ట్ ఫామ్ లో కాగ్ రిపోర్ట్ అంటారు. 2023-24 కాగ్ రిపోర్టు ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ కాగ్ రిపోర్ట్ లో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు కేవలం 4,15,000 కోట్లు మాత్రమే అని కాగు కూడా చెప్పింది. అది అసెంబ్లీలో పెట్టింది కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు నువ్వు 8 లక్షలు అంటున్నావు కదా, మరి ఆ కాగు రిపోర్టు 4,15,000 అసెంబ్లీలో పెట్టినప్పుడు ఈ రిపోర్టు తప్పు అని రాష్ట్ర ప్రభుత్వం కాగు ఉత్తరం రాయాలి కదా. 2 సంవత్సరాలైనా ఎందుకు ఉత్తరం రాయలే అంటే, బరాబర్ నేను చెప్పిన 4,17 నేను చెప్పినా 4,15 అని కాగు చెప్పింది. అందుకే 2,000 కోట్లు కాగు తక్కువనే చెప్పింది తప్ప ఎక్కడ ఎక్కువ చెప్పలేదు. అంటే ఈ కాంగ్రెస్ చాటుగాక, ప్రభుత్వాన్ని నడపలేక, బీఆర్ఎస్ మీద నెపం పెట్టి అబద్ధాలతోని గోడల్స్తోని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ క్లియర్ అయినా ఇప్పుడు ఇంకా 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 చూపాలి. ఇంకా ఏమైనా జిమ్మిక్కులు చేస్తావా? ఇంకా ఇప్పటికైనా సోయి తెచ్చుకో.